శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ కుజ రాహులు, ఇక మీన రాశిలో శని రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ కుజ రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ కుజ రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ కుజ రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఎంత చక్కటి గ్రహస్థితులు అంటే, రాశిలో గురుగారు ఉన్నారు, తృతీయంలో కేతు ఉన్నారు, దశమ స్థానంలో రవి ఉన్నారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ సంతాన రీత్యా చాలా బాగుంటుంది, అలాగే కుటుంబం చాలా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుంటుంది. మీ వ్యక్తిగతమైనటువంటి చర్యలు, ప్రవర్తన, ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండి మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. అలాగే ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగరీత్యా చెప్పుకోదగ్గ ఫలితాలు అంటే, ఇన్నాళ్ళు మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు మీ ఓర్పుకి, మీ సహనానికి, మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఉండే విధంగా ఇప్పుడు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే
చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అంటే, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇదే దశమ స్థానంలోకి శనిగారితోనూ రవితోనూ కలిసి కుజుని యొక్క ప్రవేశం జరుగుతోంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఏదైనా రిజిస్ట్రేషన్ వ్యవహారాలున్నా, ఇంకా వేరే ఏదైనా భూమికి సంబంధించిన తగాదాలున్నా, కోర్టు కేసులున్నా, ఏ ఉన్నా కానీ ఈ లోపలే అయిపోగొట్టుకోండి, చాలా వరకు మంచిది. కనీసం ఈ వారం ప్రారంభమైన 2 లేదా 3 రోజుల్లో అయిపోవడం అనేది చాలా మంచిది. లేని పక్షంలో చిన్నపాటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ రూపకంగా అయినా అది మనసుని బాధ పెట్టకపోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా వాయిదా పడి, అరే ఈ పని ఇప్పుడు అవలేదే, ఈ కారణం వల్ల ఇలా అయిపోయింది కదా, ఆగిపోయింది కదా అని అనుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది. మీ అభ్యాసాన్ని ఇంకా పెంచవలసిందిగా సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి, మీరు మరువలేని విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రుణ భారాల విషయంలో కొంచెం పాత రుణాలు ఏమైనా తీర్చివేయకపోయినా కొత్త రుణాలు చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీకు అనుకోకుండా వచ్చిన ధనము వల్ల మాత్రమే ఆ రుణాలను తీర్చివేయగలుగుతారు. అది కూడా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో సమస్యల్ని ముందరగానే ఊహించుకుని వాటి పరిష్కార మార్గాలు చూసుకుని దూర ప్రాంతాలకు బయలుదేరవలసిందిగా సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితం కూడా బాగుంది, అయితే మళ్ళీ వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఎంత బాగుంటుందో మరి అంత ఓర్పు కూడా చూపించవలసిన పరిస్థితే కనిపిస్తోంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసుకుంటూ ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత చాలా చాలా బాగుంది, సంతానం చాలా బాగున్నారు, పితృవర్గ రీత్యా బాగుంది, ఆస్తులు ఏమైనా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి, లేదా మీ తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు బాగా ఉండేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఈ శని కుజ రవి గ్రహ స్తోత్రాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మానకండి అని మరొకసారి గుర్తు చేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.